నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. నమస్కారం. మాలాకుమారి గారి నులివెచ్చని గ్రీష్మం 15వ భాగంలో అర్జున్, సుభద్రలు కార్డ్స్ రూమ్కి వెళ్తారు. అక్కడ సుభద్రకి పెగ్గి, గెర్రీ, జూడీ ఇలా పరిచయం అవుతారు. జూడీ సరదాగా ర్యాగింగ్ చేస్తుంది సుభద్రను. ఇక తర్వాత ఇంటికి వచ్చాక స్ఫూర్తి అర్జున్, సుభద్రలకు మౌంట్ రష్మోర్కు వారికి టికెట్స్ బుక్ చేశాను, వెళ్ళి రమ్మని చెప్తుంది. అలాగే స్ఫూర్తి ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య కూతురికి బ్రైడల్ షవర్ ఉంది, దానికి వెళ్దామని చెప్తుంది వాళ్ళ అమ్మతో. ఇక 16వ భాగాన్ని వినే ముందు 15వ భాగాన్ని కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ ద్వారా వినేసేయండి. 16వ భాగానికి వెళ్దామా? ఏ చీర కట్టుకోను? పట్టు చీర కట్టుకోనా? స్ఫూర్తిని అడిగింది సుభద్ర. పట్టుది వద్దు, నీ పింక్ టై అండ్ డై షిఫాన్ చీర ఉంది కదా, అది కట్టుకో. ఈరోజు అందరూ క్యాజువల్ డ్రెస్ వేసుకుంటారు, జవాబిచ్చింది స్ఫూర్తి. స్ఫూర్తి చెప్పినట్లుగానే గులాబీ రంగు షిఫాన్ టై అండ్ డై చీర కట్టుకుని లైట్ మేకప్ చేసుకుని తయారైంది సుభద్ర. స్ఫూర్తి నేవీ బ్లూ కలర్ మిడీ డ్రెస్ మీద ముత్యాల దండ వేసుకుని లైట్గా మేకప్ చేసుకుంది. జుట్టును సెట్ చేసి వదిలేసింది. తల్లి కూతుళ్ళు టిప్ టాప్గా వెళ్తున్నారే, హాస్యం చేశాడు అర్జున్. మరే, నవ్వుతూ అని కార్ ఎక్కింది సుభద్ర. కార్ హోటల్ ముందు ఆగగానే వాలే పార్కింగ్ అని వచ్చి తీసుకెళ్లారు. రూఫ్ మీద ఒక హాల్ లాగా ఉంది. అక్కడ గుండ్రటి టేబుల్స్, వాటి ముందు చైర్స్ వేసి ఉన్నాయి. ఆ టేబుల్ మీద గెస్ట్ల పేర్లు రాసిన చిన్న కార్డ్స్ పెట్టి ఉన్నాయి. చంద్రిక ఎదురు వచ్చి రండి ఆంటీ అని తీసుకెళ్ళి సుభద్ర, స్ఫూర్తి పేర్ల కార్డ్స్ ఉన్న టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. అక్కడ ఇంకో ముగ్గురు కూర్చునున్నారు. ఒక ఆవిడ లేచి వీళ్ళ దగ్గరికి వచ్చింది. మా వదిన కళ, పరిచయం చేసింది చంద్రిక. హలో ఆంటీ, రండి, ఈవిడ మా పిన్న రోహిణి, తను మా చెల్లెలు కాంతి. అక్కడ కూర్చున్న వాళ్ళని పరిచయం చేసింది. కాంతి వచ్చి సుభద్ర కాళ్లకు నమస్కరించింది. అయ్యో వద్దు అంటూ మొహమాటంగా లేపింది సుభద్ర. ఇంకో అమ్మాయి కూడా వచ్చి సుభద్ర కాళ్లకు నమస్కరించగానే మొహమాట పడిపోయింది సుభద్ర. డాక్టర్ అనన్య, పెళ్లి కూతురు. ఆ అమ్మాయిని పరిచయం చేసింది చంద్రిక. అనన్య చిన్న చిన్న పూలున్న తెల్లటి మిడి వేసుకుంది. పెళ్లి కూతురు ఎంత సింపుల్గా ఉంది అనుకుంది సుభద్ర. ఇంకో ఇద్దరు అమ్మాయిల్ని తీసుకొచ్చి శక్తి, ముక్తి మా అమ్మాయిలు కవలలు అని వాళ్లను, ఇంకో అమ్మాయిని పిలిచి అపర్ణ, అనన్య చెల్లెలు అని పరిచయం చేసింది. వాళ్ళంతా వంగి కాళ్లకు నమస్కరిస్తుంటే ముద్దుగాను మొహమాటంగాను అనిపించింది సుభద్రకు. కూర్చోండి ఆంటీ అని చెప్పి అందరూ మాటల్లో పడ్డారు. కూర్చుంటూ చుట్టూ చూసింది. అందరూ అమ్మాయిలే. రంగురంగుల మిడీస్ వేసుకుని, రకరకాలుగా మేకప్లు, హెయిర్ స్టైల్స్ చేసుకుని రంగురంగుల సీతాకోక చిలకల్లా ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తుంటే భలే ముచ్చటగా అనిపించింది. టేబుల్ మీద చిన్న ప్లేట్, గ్లాస్, నాప్కిన్ పెట్టున్నాయి. ఎదురుగా ప్లేట్స్లో అందంగా కొన్ని స్నాక్స్ అలంకరించి ఉన్నాయి. టేబుల్ డెకరేషన్ బాగా చేశారే అనుకుంది. తన పక్కనే ఉన్న వాళ్ళ పిన్నిని మీరెక్కడుంటారండి అని సుభద్ర అడిగింది. మేము పూణేలో ఉంటామండి, మీరెక్కడుంటారు అడిగింది ఆవిడ. మేము హైదరాబాద్లో ఉంటామండి చెప్పింది సుభద్ర. ఇంతలో అపర్ణ వచ్చి సుభద్ర పక్కన కూర్చుంది. హలో అపర్ణ, నవ్వుతూ పలకరించింది సుభద్ర. హలో గ్రానీ అంది అపర్ణ. ఏం చేస్తున్నావు నువ్వు అడిగింది సుభద్ర. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయింది గ్రానీ, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. గ్రానీ, మీరు గంగానది చూసారా కుతూహలంగా అడిగింది. పోయిన సంవత్సరం వారణాసి వెళ్ళాము, అప్పుడు చూశాను గంగానదిని. చాలా బాగుంటుంది కదా, నాకు చాలా ఇష్టం గంగా అంటే. మీ దగ్గర ఆ ఫోటోలో ఉన్నాయి గ్రానీ అడిగింది. వారణాసిలో గంగలో పడవలో తిరుగుతున్నప్పుడు తీసుకున్న ఫోటోలు తీసి చూపించింది సుభద్ర తన సెల్లులో. చాలా బాగుంది, అసలు ఆ ఏరియానే బాగుంటుంది కదా,
ఆ ఘాట్ల దగ్గర గంగా నదిలో వెళ్తుంటే ఎంత బాగుంటుంది కదా. నాకు చూడాలనుంది. నా గంగా అంటే చాలా ఇష్టం. మీరు ఇంకా ఎక్కడన్నా చూసారా వేరే చోట? అడిగింది అపర్ణ. లేదమ్మా, నాకు వెళ్ళాలని ఉంది. గంగానది అలంకనంద, మందాకిని, భాగీరథి, జాహ్నవి ఇలా రకరకాల పేర్లతో ప్రవహిస్తూ ఉంటుంది. హరిద్వార్ అటువైపు ఇంకా కొంచెం పైకి అట్లా వెళ్తే బద్రీకి వెళ్ళే దారిలో మందాకిని, అలకనంద ఒకదాని వెంట ఒకటి వెళ్తుంటే చాలా బాగుంటుందని చదివాను. వెళ్ళాలని ఉంది కానీ వీలవటం లేదు. ఎప్పుడో వెళ్తాము అంది సుభద్ర. ఈసారి నేను ఇండియా వచ్చినప్పుడు వెళ్ళేట్టుగా ప్లాన్ చేసుకుంటాను అంది అపర్ణ. అప్పుడు మా ఇంటికి రా, మనిద్దరం కలిసి వెళ్దాం అంది సుభద్ర నవ్వుతూ. అపర్ణ చెవులకు పెద్ద పూసలు, చిన్న అద్దాలు కలిసి ఉన్న దిద్దులు చూస్తూ, చాలా బాగున్నాయి, ఎక్కడ కొన్నావు అడిగింది. ఇవి నేనే డిజైన్ చేశాను కానీ ఇది నా హాబీ జవాబిచ్చింది అపర్ణ. అవునా, చాలా బాగా డిజైన్ చేశావు అని మెచ్చుకుంది సుభద్ర. మా ఫ్రెండ్స్ కూడా మెచ్చుకుంటున్నారు. వాళ్ళకి కావాలని అడుగుతున్నారు. అందుకే ఇట్లా ఫ్యాన్సీవి చెవుల దిద్దులు, గొలుసులు చేసి ఇస్తాను. ఇప్పుడు సేల్ కోసమని ఆన్లైన్లో పెడదాం అనుకుంటున్నాను అంటూ తను చేసిన కొన్ని డిజైన్స్ సెల్లో చూపించింది. ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేద్దామన్నట్టు అందులో నుంచి 2 చెవిదిద్దులు సెలెక్ట్ చేసుకుని, ఇవి 2 నాకు ఇవ్వు, నా మనవరాళ్ళకి ఇస్తాను, ఎంత ఛార్జ్ చేస్తావు వీటికి అడిగింది సుభద్ర. అయ్యో, ఎందుకు గ్రాని, మీకు చేసిస్తాను, తీసుకోండి, మనీ వద్దు మొహమాట పడిపోయింది అపర్ణ. పర్వాలేదు అపర్ణ, మమ్మీతో బోణి చెయ్యి నవ్వుతూ వీళ్ళ మాటలు వింటున్న స్ఫూర్తి అంది. $30 ఇచ్చి అనుకుంటున్నాను. పర్వాలేదు, మీరు ఎంతైనా ఇవ్వండి అంది అపర్ణ. సరే, అవి నాకు పంపు, నేను పే చేస్తాను అంది స్ఫూర్తి. హలో హలో, అటెన్షన్ ప్లీజ్, ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం అంది చంద్రిక. వావ్, వాట్ గేమ్ ఆంటీ అన్నారు పిల్లలు. మీ ఎదురుగుండా ప్లేట్ ఉంది కదా, దాన్ని ఎత్తి చూడండి అందరూ. అందరూ తీసి చూశారు. ఆ ప్లేట్ల కింద చిన్న కార్డ్స్ ఉన్నాయి. వాటి మీద ఏదో రాసుంది, చదవబోయారు. ఆగండి ఆగండి, ఇప్పుడే చదవద్దు. ఒక్కొక్కరే వారి ప్లేట్ కింద ఉన్న చదివి అందులో ఏముందో వాటికి మీరు జవాబు చెప్పాలి, సరేనా? ఓకే, యూ స్టార్ట్ అంటూ అనన్య పక్కన ఉన్న అమ్మాయితో అంది చంద్రిక. ఆ అమ్మాయి కార్డు తీసింది. దాంట్లో అనన్య ముందు తన బాయ్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేసిందా, బాయ్ ఫ్రెండ్ ముందు ప్రపోజ్ చేశాడా, నువ్వేమనుకుంటున్నావు అని ఉంది. అనన్య కత్తి ఆంటీ, అనన్యని చేసి ఉంటుంది పక్కా అంది. ఏయ్ అని ఆ అమ్మాయి తల మీద చిన్నగా మొట్టి ముసిముసిగా నవ్వింది అనన్య. అలా ఒక్కొక్కరు వారి ముందున కార్డులో ఉన్న గమ్మత్తైన ప్రశ్నలకు చిలిపిగా అనన్యను పట్టిస్తున్నట్లుగా జవాబు ఇవ్వసాగారు. ఒక్కొక్కరు జవాబులు చెప్పగానే అందరూ పెద్దగా నవ్వులు చప్పట్లతో గోలగోలగా అరవసాగారు. సుభద్ర వంతు రాగానే తన ముందున్న కార్డు తీసి చదివింది. అందులో, ఇప్పుడు అనన్య ఏం చేస్తుందని అనుకుంటున్నారు? అమ్మ దగ్గర వంట నేర్చుకుంటుందా, రోబోతో సర్జరీ చేస్తుంటుందా, లేక హనీమూన్కి వెళ్తుందా అని చదివింది. అందరూ సుభద్ర ఏం చెప్తుందని ఆసక్తిగా చూస్తుంటే వాళ్ళని చూసి నవ్వుతూ, నేనేం చెప్తానని మీరు అనుకుంటున్నారు అడిగింది. వంట నేర్చుకుంటుందని ఎవరో చిన్నగా అన్నారు. అందరి వైపు చూసి, వంటదే ఉంది, చిన్నగా ఎడ్వర్డ్తో కలిసి నేర్చుకుంటుంది. ఈ సమయంలో హాస్పిటల్లో రోబో సర్జరీ చేస్తూ ఉండే పిచ్చి పని చెయ్యదు. హాయిగా ఎడ్వర్డ్తో కలిసి హనీమూన్కి వెళ్తుంది కదా అనన్య నవ్వుతూ అడిగింది. వావ్ అంటూ పెద్దగా నవ్వారు అందరూ. ఆ తరువాత మధ్య మధ్య నల్లటి ముఖమల్ డ్రెస్ వేసుకున్న రెస్టారెంట్ అమ్మాయిలు స్నాక్స్ తెచ్చి సర్వ్ చేస్తుంటే తీసుకుంటూ అందరూ బాల్కనీలోకి వెళ్ళి ఫోటోలు తీసుకున్నారు. సరదాగా 3 గంటలు గడిపి వాళ్ళు తెచ్చిన పట్టుచీర అనన్యకు ఇచ్చి అందరికీ బాయ్ చెప్పి ఇంటికి తిరిగి వచ్చారు స్ఫూర్తి, సుభద్ర. ఇదండి నులివెచ్చని గ్రీష్మం 16వ భాగం. 17వ భాగంతో మళ్ళీ కలుద్దాము. సెలవు మరి.